హాయ్ మామ అందరికి మన ఫాలోవర్ అయితే మనకైతే మసాలా ఫ్రీగా ఇచ్చాడు. హాయ్ మామ అందరికి. ఈరోజు రంజాన్ సిరీస్లో అయితే డే 3 మామ. చూసేయండి, మనమైతే మసీద్కి వెళ్తున్నాం. అస్సలం వాలేకుమ్. మనమైతే మసీద్ దగ్గరికి వచ్చాం మామ. చూడండి, మసీద్ దగ్గర అయితే చాలా పనులు ఉన్నాయి. నాకైతే అర్థం అవ్వలేదు మా. లోపలికి వెళ్తున్నా ఇప్పుడే. అంతమంది వచ్చారు. మసీద్ దగ్గర అయితే స్టార్ తగిలేదు. ఈ రోజు తగిలిస్తారో లేదో నాకైతే తెలియదు మామ. ఇంకా లోపలికి వెళ్ళాం మామ. లోపలికి వెళ్ళి చూసేసరికి మసీద్లో వాళ్ళందరూ ఇక్కడ పడుకుంటారంట మామ. ఇంటి దగ్గర పడుకోరంట. అంటే రంజాన్ టైం కదా ఇది, అందువల్ల అయితే ఇక్కడ పడుకుంటారంట. మనమైతే రోజు కంప్లీట్ చేసుకొని మనమైతే నమాజ్ చదువుకుంటున్నాం. చూడండి, నమాజ్ చూడమ్మా. వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళారు నమాజ్ చదువుకోవడానికి. అందరూ అయితే దానిలోకి వెళ్ళి సజ్దాలోకి ఏందో అంటారు మా, నాకైతే తెలియదు. దానిలోకి అయితే వెళ్ళారు. మనమైతే నమాజ్ కంప్లీట్ చేసుకొని మసీద్ అయితే దగ్గర అయితే వచ్చాము మా. మసీద్ ఇంటికి వెళ్తుంటే మనకు ఫాలోవర్ అంట అతను. మసాలా వేసి ఇచ్చాడు మా. మసాలా వేసి ఇచ్చాడు మావ. చూడండి, మనకి వెళ్ళి ఎలా చూసుకుంటే నవ్వుకుంటే వేస్తున్నాడు. అంత హ్యాపీతో వేస్తున్నాడు. చూడండి మావ, మన కోసం అయితే మసాలా. ఇంకా అసలు మసాలా తిని ఇంటి దగ్గర కంప్లీట్ చేసుకొని మళ్ళీ మసీద్కి వెళ్తున్నాం మావ, తరాబీ చదువుకోవాలని చెప్పేసి. ఇక్కడికి వచ్చేసరికి తరాబీ అయితే స్టార్ట్ చేశారు మావ. తరాబీ మనం వచ్చి వాటర్ తాగి ఇక్కడ కూర్చున్నాము, వీడియో తీస్తున్నాం మావ. నేనైతే చూడమ్మా, ఇక్కడ చిన్నపిల్లలు చూడండి ఎలా చదువుకుంటున్నాడు. సజ్దాలోకి అయితే వెళ్ళారు మావ ఇప్పుడే నమాజ్ చదువు. నేనైతే ఇంకా స్టార్ట్ చేశాము నమాజ్ చదవడం అయితే. అక్కడ నమాజ్ చదువుకుంటుంటే అక్కడ ఏసీ ఉంది మావ. నేనైతే అనుకోలేదు ఏసీ కింద నిలబడితే చల్లగా గాలి వస్తుంది. వాడైతే చూడండి ఎలా నవ్వుతున్నాడు. అక్కడ కంప్లీట్ చేసుకొని ఇంకా మనమైతే ఇంటికి వెళ్తున్నాం మావ. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇదే.